పదత ఆగమ్మా. నీ కళ్ళల్లో కన్నీటికి కారణం ఉంది, నీ కోపానికి అర్థం ఉంది. కాని మాకే దాన్ని అర్థం చేసుకోలేని మనసుంది. పాతికేళ్ల క్రితం నా పెద్ద కొడుకు ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. బతికున్నాడో చచ్చాడో కూడా తెలియదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కనిపించని నా కొడుకు గురించి కుమిలి కుమిలి ఏడుస్తున్నాను. అక్కని దూరం చేసుకున్న బాధేమిటో కొడుకును దూరం చేసుకున్న నాకు తెలుసమ్మా. నీకు జరిగిన నష్టాన్ని నేను పూడ్చలేకపోవచ్చు, పోయిన మీ అక్కని తిరిగి మళ్లీ తీసుకురాలేకపోవచ్చు. కానీ ప్రాణాలతో పోరాడుతున్న మీ నాన్నని నేను బతికిస్తానమ్మా. త్రివేది, ఇదిగోనమ్మా డబ్బు. ఇది మీకు జరిగిన నష్టాన్ని పూడ్చటానికి ఇవ్వటం లేదు, మాణిక్యం నిండు 100 ఏళ్లు బతకాలన్న ఆశతో ఇస్తున్నాను. తీసుకువెళ్ళమ్మా, నీ తండ్రిని బతికించుకో. బాగుందండి, చాలా బాగుంది. ఒకవైపు మీ కోడలేమో అహంకారంతో కళ్ళు మూసుకుపోయి నిండు జీవితాలను నాశనం చేసి వాళ్ల బతుకుల్ని చిత్తుబట్టల మీదకి చేరుస్తుంటే, మీరేమో ఈ నోట్ల కట్టలతో మా కన్నీళ్లు తుడవాలని చూస్తున్నారా? అది కాదమ్మా. చూడండి, నేనొచ్చింది మీరిచ్చే డబ్బు కోసం కాదు. డబ్బుందన్న పొగరుతో మనుషుల ప్రాణాలను తీస్తున్న మీ కోడలి గారిని హెచ్చరించి వెళ్దామని వచ్చాను. ఏ మాత్రం బతుకుల మీద ఆశ ఉన్నా మా బతుకుల జోలికి రావద్దు అని ఆవిడికి చెప్పండి. లేదంటే మౌనంగా తిరిగి వెళ్తున్న నేనే వాళ్ళని తిరిగి రాని లోకాలకు పంపించాల్సి వస్తుంది. వెళ్దాం అత్తయ్య. పాతికేళ్ల క్రితం నా కొడుకు ఇంట్లోంచి వెళ్లిపోయినప్పుడు నా కోడలు ఏం తప్పు చేసింది దేవుడా అని ఏడ్చాను. కాని అది తప్పని ఇప్పుడు తెలిసింది. నా ఇంటికొచ్చి నా వాళ్ల ముందే వార్నింగ్ ఇస్తావా? చెప్తా, నీ అంతు చూడకుండా వదిలిపెట్టను. ఈ కాంచనమాలతో ఎందుకు పెట్టుకున్నానా అని కుళ్ళి కుళ్ళి ఏడ్చేలా చేస్తాను. చూపిస్తా ఈ కాంచనమాలంటే ఏమిటో నీకు
తొందరలోనే ఏం మాట్లాడుతున్నారు గంగవ్వ? ఆయన నాకు తాతయ్య ఏంటి, అక్కడున్న వాళ్ళు నాకు మేనమామలేంటి? నేను వెళ్ళి నాకు కావాల్సింది సాధించుకోవడం ఏంటి? సాధించుకోవాలి. గంగవ్వ, నీకేమైనా పిచ్చి పట్టిందా? అత్తయ్య, నువ్వాగు. నువ్వు చెప్పు గంగవ్వ. వజ్రపతి మా తాతయ్య, ఆ రుద్రమణి నాకు మావయ్య, ఆ కాంచనమాల రత్నమాల నాకు అత్తలా. గంగక్క, ఎప్పటికీ ఆ నిజం నా పిల్లలకి తెలియకూడదు, చెప్పకూడదు. ఓరి భగవంతుడా, ఏ నిజాలైతే మాణిక్యం తన బిడ్డలకు తెలియకూడదని నా దగ్గర మాట తీసుకున్నాడో, ఆవేశంలో తనకిచ్చిన మాట తప్పేనే. ఇప్పుడు ఏం చెయ్యాలి? మాట్లాడు గంగవ్వ. మా అక్క చావుకి కారణమైన ఆ కాంచనమాల నాకు అత్త. ఆ స్వర్ణ ప్యాలెస్ యజమాని మా తాతయ్య. గంగవ్వ చెప్పు. అబేబే, ఏటమ్మా మాటలు? అబే, నేనంటే ఏదో ఆవేశంలో ఆ మాటలన్నీ నమ్మేశావా పిచ్చి తల్లి? లేదు లేదు, నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు. చెప్పు, అదేంటో చెప్పు. అబ్బే, నేనేం దాటలేదమ్మా. ఎంత కాదనుకున్నా మీ నాన్న వాళ్ళ దగ్గర 25 సంవత్సరాలు పనిచేశాడు. అప్పుడు ఆ వజ్రపతి గారు మీ అమ్మని సొంత కూతురులాగా చూసుకునేవారు. మీ నాన్నని అల్లుడితో సమంగా చూసుకునేవారు. ఆ ఉద్దేశంతోనే ఆ తాతయ్య మావయ్య అన్నాను తప్ప, నువ్వు ఆయనటి మనవరాలు ఏంటి, ఆయన నీకు తాతయ్య ఏంటి? అమ్మయ్యా, ఈ గంగవ్వ మాట మార్చింది. ఇప్పుడు కుందనని నమ్మించాలి. అవును కుందనా, నీ నాన్నని వాళ్ళు సొంత అల్లుళ్ళా చూసుకునేవారు. ఆ ఉద్దేశంతోనే గంగవ్వ అలా అంది. కథ గంగవ్వ. నువ్వు చెప్పింది నిజమా గంగవ్వ? ముమ్మాటికి నిజం తల్లి. ఆ ఇంటికి ఈ ఇంటికి ఎలాంటి సంబంధాలు లేవమ్మా. నా మాట నమ్ము తల్లి. మాట్లాడవేటి వరలక్ష్మి? అవునమ్మా కుందన, వాళ్ళు మనకు బంధువులేంటి, వాళ్లతో మనకు బంధుత్వం ఏంటి? అవును, నిజమే, వాళ్ళు మనకు బంధువులేంటి తల్లి. నువ్వు పోగొట్టుకుంది మళ్ళీ తిరిగి సాధించు. వెళ్ళమ్మా. సరే, నమ్ముతా. మరి నీకు రావాల్సిన దాన్ని నువ్వు సాధించుకో అన్నావు కదా, అలా ఎందుకన్నావు? అమ్మో, నోరు జారిపోనానే. ఇప్పుడు ఎలాగ మరి చెప్పాలి? అంటే గంగవ్వ ఉద్దేశం, మన హేమచావుకి కారణమైన వాళ్ళని, మీ నాన్నని ఇలా హాస్పిటల్ పాలు చేసిన వాళ్ళని వదలొద్దు, తగిన గుణపాఠం చెప్పు అని అర్థం. అంతే కదా గంగవ్వ? వరలక్ష్మి చెప్పింది ముమ్మాటికి నిజం తల్లి. నా ఉద్దేశం కూడా అదే. ఆ ఉద్దేశంతో నాన్న అలాగా అన్నాను. ఓహో, అలాగా. మేడం, డాక్టర్ పిలుస్తున్నారు. చూసావు కదా గంగవ్వ, ఇప్పటికైనా అర్థమైందా కుందనకి నిజం తెలిస్తే ఎంత ప్రమాదమో? అర్థమైపోనాదమ్మా. నా తమ్ముడికి ఇలాగ అయిపోనాదని బాధలో ఏటేటో అనేసినాను. అమ్మో, ఈ 2 కుటుంబాల మధ్య ఉన్న గతాన్ని పొరపాటును కూడా కుందనమ్మకి చెప్పనమ్మా, చెప్పను. సరే, కౌస్తుబ్ బాబు మన ఇంటి బిడ్డే అన్న నిజాన్ని ఈ కుందనకి చెప్పి మనం అనుకున్న ప్లాన్లో విజయం సాధించినట్టే ఉన్నాం. అవునక్క.
ఒకే దెబ్బకి 2 పిట్టలు. ఒకవైపు ట్రీట్మెంట్ అందక ఆ మాణిక్యం చావడం ఖాయం, మరోవైపు మన కౌస్తుభా కుందనికి దూరం అవ్వడము ఖాయం. ఇప్పటి సంది మీరు దేనికి ఫికర్ చేయక్కర్లేదు. ధైర్యం ఉండు. మీ బాధ్యతలన్నీ తీర్చడానికి నేను తోడుంటా. నేను నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. వాణ్ణి కన్న తల్లిని, కౌస్తుభ్ నా రక్తం పంచుకొని పుట్టిన బిడ్డ. కుందనం వచ్చావా? క్యాష్ కట్టేసావు, ఇదిగో చూడు రిపోర్ట్స్ వచ్చాయి. మీ నాన్నకి ఏం కాదు, ఎంత ఖర్చు అయినా సరే నేను ట్రీట్మెంట్ ఇప్పిస్తాను. మీ నాన్నని బతికించుకుందాం, సరేనా? నీతో మాట్లాడాలి, ఒకసారి బయటికి రా. నిన్నే. ఒకసారి బయటికి రా ఇప్పుడే. కుందనా, చెప్పు, ఎందుకు మోసం చేశావు? నేను నిన్ను మోసం చేయడం ఏంటి కుందనా? చేశావు. నన్ను పిచ్చిదాన్ని చేశావు. మీ వాళ్ళ ముందు నన్ను పిచ్చిదాన్ని చేశావు. ఎందుకు ఇలా చేశావు? నువ్వు వజ్రపతి మనవడివి, రత్నమాల కొడుకువని నాకెందుకు చెప్పలేదు? నీ పేరు రవి కాదు, కౌస్తుభ్. నువ్వు ఆ వజ్రపతి మనవడివి కదా? అంటే కుందనా, అసలు ఏం జరిగిందంటే అది వద్దు. ఇంకేం మాట్లాడొద్దు. ఇంకా నన్ను నమ్మించి మోసం చేయాలని చూడొద్దు. మీరు చేసే మోసాలు, మీరు చేసే అవమానాలని భరించే ఓపిక నాకింక లేదు. ఇక నా జీవితంలో నీ ముఖం నాకు ఇంకెప్పుడు చూపించకు. మళ్ళీ ఇంకెప్పుడు నాకు కనిపించకు. వెళ్ళిపో. కుందనా, అమ్మా కుందనమ్మ, కసుబాబు చాలా మంచోడమ్మా. నువ్వు మాట్లాడ గంగవ్వ. నువ్వు కూడా నన్ను మోసం చేశావు. నువ్వు కూడా నాకు ఇతను ఆ రుద్రమణి కొడుకని, స్వర్ణ ప్యాలెస్ వారసుడని నా దగ్గర నిజాన్ని దాచి నువ్వు కూడా నన్ను మోసం చేశావు. సారీ కుందనా, నేను వజ్రపతి గారి మనవాణ్ణి. కానీ నేను వాళ్ళ శత్రువుని కాదు. నేను నిన్ను మనసారా ప్రేమించాను. జీవితాంతం నీతో కలిసి బతకాలని ఆశపడ్డాను. నేను ఆ ఇంటి కొడుకునని నీకు తెలిస్తే నన్ను దగ్గరికి రానివ్వని, నా ప్రేమని అంగీకరించు అన్న ఒకే ఒక్క భయంతో నిజాన్ని నీ దగ్గర దాచానే తప్ప నిన్ను మోసం చేయాలని
అత్తయ్య మీరు కూడా రండి. నువ్వు చెయ్యి. రండి అత్తయ్య. అయ్యో ఈ ఆనంద సమయంలో నాకైతే కాళ్ళు చేతులు ఆడటం లేదు అత్తయ్య. ఆ కుందన పీడ పెరగడైనందుకు ఈ మాత్రం జోష్ ఉండాలి అత్తయ్య. అమ్మా అమ్మ నువ్వు రామ్మా. ఎందుకు ఆపేశా? ఇలాంటి పాటలంటే నవగ్రహాలకి అస్సలు నచ్చదు. అలాగా? అయితే ఏ పాటలైతే నచ్చుతాయో మీ నవగ్రహాలను వచ్చి చెప్పమనమ్మా. నా నవగ్రహాల్ని అవమానిస్తున్నావు, అంతకంత అనుభవిస్తావు. నా నవగ్రహాలకి గనుక కోపం వచ్చిందంటే ఈ ఇంటి కోడలు కావాలనే నీ కోరిక ఈ జీవితంలో నెరవేరదు. ఇదే నా నవగ్రహాల శాపం. చూడండి అత్తయ్య, ఈ శక్తిమాల ఎంత మాట అన్నదో. కనిష్క, శక్తిమాల గురించి నీకు తెలిసిందే కదా, పట్టించుకోకు, వదిలే. ఎనీహౌ, చాలా థ్యాంక్స్ అత్తయ్య, చాలా చాలా థ్యాంక్స్. కౌస్తుభ్ తన లవ్ గురించి కుందనకి చెప్పే లోపే వాళ్ళిద్దరి మధ్య గొడవ ఎలా పెడతారా అని, వాళ్ళిద్దరిని ఎలా విడదీస్తారా అని నేను ఫుల్ టెన్షన్ పడ్డాను. కానీ కూల్ డ్రింక్ సిప్ చేసినంత కూల్ గా అయ్యో వాళ్ళిద్దరిని విడదీశారు. ఇక జీవితంలో కుందన కౌస్తుభ్ మొహం చూడదు. థ్యాంక్ యూ వెరీ మచ్ అత్తయ్య. ఐ లవ్ యూ. ఎప్పటికైనా నువ్వే మా ఇంటి కోడలువని మాటిచ్చాను. ఇచ్చిన మాట కట్టుబడి వాళ్ళిద్దరినీ విడదీశాను. ఇక కౌస్తుభ్ని ఎలా దారికి తెచ్చుకుంటావో నీ ఇష్టం. కౌస్తుభ్ గురించి నాకు వదిలేండి అత్తయ్య. అతన్ని ఎలా దారిలోకి తెచ్చుకోవాలో నాకు తెలుసు, నేను చూసుకుంటాను. అది నువ్వు అనుకున్నంత ఈజీ ఏం కాదు. కౌస్తుభ్ తలుచుకుంటే ఎలాగైనా కుందన మనసుని మార్చగలడు తెలుసా? ఆ అమ్మాయిని ఇంటి కోడలుగా కూడా తీసుకురాగలడు. శక్తిమాల, ఇదే జరుగుతుంది. అత్తయ్య, ఆ శక్తిమాల అన్నట్టు విడదీశామని మనం అనుకుంటున్నాం, కానీ విడిపోయామని కౌస్తుభ్ వాళ్ళు కూడా అనుకోవాలి కదా అత్తయ్య. కరెక్టే కౌస్తుభ్. ఇక జీవితంలో నన్ను కలవద్దు అని చెప్పింది ఆ అమ్మాయి కానీ నువ్వు కాదుగా. కానీ తాతయ్య, ఆ అమ్మాయికి ఇష్టం లేకుండా వెళ్ళి మళ్ళీ మళ్ళీ కలిస్తే తను నాకు ఇంకా దూరం అయిపోయే అవకాశం ఉంది కదా. కౌస్తుభ్, మనస్పర్ధలతోనే అసలైన ప్రేమ మొదలవుతుంది. అపార్థాలు తొలగిపోతేనే స్వచ్ఛమైన ప్రేమ బయటకొస్తుంది. అయినా తన కోపం నీ మీద కాదు, మన కుటుంబంలో ఉన్న వాళ్ళ మీద. ఆ కోపాన్ని నువ్వు దూరం చేయగలిగితే అదే ప్రేమగా మారుతుంది, తను నీదవుతుంది. కరెక్టే. కౌస్తుభ్ని ఒక కంట కనిపెడదాం. ఆఫీస్ పనుల్లో తనని ఫుల్గా బిజీ చేద్దాం. ఆ కుందన్ని కలిసే అవకాశమే లేకుండా చేద్దాం. ఏమంటావ్? థ్యాంక్ యూ సో మచ్ అత్తయ్య. అలాగే చేద్దాం. అలా చేస్తే కానీ కౌస్తుభ్ వదిన, హైదరాబాద్ లో చెడ్డీ గ్యాంగ్ ఎలాగో చెన్నైలో మడ్డీ గ్యాంగ్ ఉందన్నాను కదా, వీళ్ళే. ఓ, చెయ్యి తిరిగిన ఆడదొంగలా? ఆమా, మీకు తెలుగు రాదా? జాస్తి వస్తది.
రొంబ కష్టపడి ఇదిగో మూటలు కట్టినాం. ఒకసారి బరువు చూసి ఎంత పైకమొస్తుందో చెప్తే ఇచ్చిపోతాం. ఏంటి రుద్ర, వాళ్ళ దొంగ బంగారం మనకమ్ముతారా? అవునొదినా, ₹1 కోటి బంగారం 25 లక్షలకే ఇస్తామంటున్నారు. దాన్ని కరగబెట్టి బిస్కెట్ చేశామనుకో, మన షోరూంలోనే కొత్త బంగారం అని చెప్పి అమ్మేయొచ్చు. ఎలా ఉంది ఐడియా? దొంగలతో కాంటాక్ట్ అంటే చాలా డేంజర్ రుద్ర. రేపు వీళ్లు గనక పోలీసులకు దొరికారనుకో, 4 పీకి ఎక్కడ అమ్మారు అంటే నేరుగా వచ్చి మన ఇల్లే చూపిస్తారు. అప్పుడు మనం కూడా జైల్లో చిప్పకూడు తినాల్సొస్తుంది. ఇల్లమ్మా, మా ప్రాణం పోయినా సరే మీ పేరుదా బయటకు రానియం. మీలాంటి వాళ్ళని చాలా మందిని చూశాం. ఈ మాటలన్నీ పోలీసులకు దొరికేదాకే. ఒక్కసారి దొరికి 4 లాఠీ దెబ్బలు తగిలాయంటే మీ పేరు ఊర్తో సహా మొత్తం చెప్పేస్తారు. మా మాట నమ్మరా? ఓరు నిమిషం. హే, ఆపండి. ఏయ్, అరే, ఏం చేస్తున్నారు? ఆపండి. ఏం చేస్తున్నారు మీరు? పోలీసుల లాఠీ దెబ్బలకి నిజం చెప్తామంటిది కదా. 1 కాదు, ఇసుమంటి దెబ్బలు 1 లక్ష పడినా మా నుంచి నిజం కక్కించలేరు. మా ట్రైనింగ్ అలాంటిది. రుద్ర, వీళ్ళని చూస్తుంటే చాలా డేంజరస్ గా ఉన్నారు. అవునొదినా, వీళ్ళు గాడిద రక్తం తాగి పరిగెడతారంట. అందుకే వీళ్ళని ఎంత కొట్టినా ఏమవుదు. కాబట్టి మన పేర్లెప్పటికీ బయటికి రావు. ఏదేవైనా ఇలాంటి వాళ్లతో చేతులు కలపడం కొంచెం రిస్కే రుద్ర. పంపించేసి. సరే వదినా, నువ్వొద్దన్నాక ఇంకెందుకు, పంపించేస్తాలే. చూడమ్మా, మాకేం అవసరం లేదు. మా వదిన వద్దంటుంది. వెళ్ళిపోండి. నేను పెళ్ళంటూ చేసుకుంటే కుందనానే చేసుకుంటా, కుందనానే చేసుకుంటా. నీ అదృష్టం బాగుంది, ఆయన ప్రాణాలతో తిరిగి వచ్చాడో సరే. లేదంటే ఇంట్లో ఏ ఒక్కరిని వదిలిపెట్టను. మా వదిన వద్దని చెప్తుంది కదా, వద్దు. రుద్ర, వదిన, ఒక్క నిమిషం. మాకు నగలు కావాలి, మీకు డబ్బు కావాలి. కానీ నగలు మీకే, డబ్బు మీకే దక్కే ప్లాన్ ఒకటుంది. నేను చెప్పింది చేస్తారా? చేస్తామమ్మా. అదేంటొదినా, వాళ్ల బంగారం వాళ్ల దగ్గరే ఉండాలా, మనం మాత్రం డబ్బులు ఇవ్వాలా? అదేలాగా? చెప్తాను. నువ్వు ముంబైలో ఉన్నప్పుడు ఇక్కడ చాలా పెద్ద విషయాలు జరిగాయి. అవన్నీ తర్వాత చెప్తాను. ముందు మనం అర్జెంటుగా ఆ మాణిక్యం కూతురు కుందనని జైలుకి పంపించాలి. వాడి కూతున్నా అదేం చేసింది వదినా? తర్వాత చెప్తానన్నాను కదా, అంత ఆవేశం ఎందుకు? సర్లే వదినా, దాన్ని జైలుకు పంపించాలన్నావంటే అది ఎంత పెద్ద తప్పు చేసిందో నేను ఊహించగలను. ఏం చేయాలో చెప్పొదినా? ఏసీలో పడుకుంటే ఒళ్ళు మాత్రమే చల్లగా ఉంటుంది గంగవ్వ. అదే నా కుందన ఒక్కసారి చూస్తే మనసు మొత్తం హిమాలయాలలాగా చల్లగా ప్రశాంతంగా అవుతుంది.
నాకు ఈ వర్షంలో తడవడం కూడా చాలా హాయిగానే ఉందవ్వా. హాయ్. బాబా బండి లైన్లోకి వచ్చేస్తుంది. ఇక నువ్వు రెచ్చిపో 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 రెచ్చిపో. హాయ్. థ్యాంక్ యూ. పెట్టా ప్లక్ జించక జించక జించక. గంగవ్వ థ్యాంక్స్. మనవాడు వెళ్ళి చాలాసేపు అయింది. అక్కడ సిచ్యువేషన్ ఏంటో తెలుసుకోవాలి. తాతయ్య చెప్పండి. హాయ్ మనవడా, కాయా పండా? ప్రస్తుతానికి పిందెలా ఉంది తాతయ్య. పిందే? అవును తాతయ్య, నన్ను ఇంట్లోకి రానివ్వడం లేదు, అలా అని ఇల్లు విడిచి పొమ్మడం లేదు. అటు ఇటు కాకుండా మధ్యలో ఆపేసింది. అర్థమైంది. పాము చావటం లేదు, కర్ర విరగటం లేదన్నమాట. అవును తాతయ్య, అందుకే పట్టు వీడని విక్రమార్కుళ్ళ ఇంటి ముందే ఉన్నాను. సహజంగా మన మీద అమ్మాయిలు కోపంగా ఉన్నప్పుడు, మొదటిసారి మనం వెళ్ళినప్పుడు ఛీ పో మళ్ళీ రాకు అంటారు. అవేమీ పట్టించుకోకుండా నిన్ను మెడబట్టి బయటికి గింటినా నీ ప్రేమే నాకు కావాలని భీష్మించు కూర్చున్నావనుకో, ఇవాళ కాకపోతే రేపైనా వాళ్ల మనసు మారుతుంది. మన తప్పులన్నీ క్షమించి తన మనసులో స్థానం కల్పిస్తుంది. అందుకే తాతయ్య, ఆ నమ్మకంతోనే ఇక్కడే నిలబడ్డాను. ఓకే మనవడా, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ తాతయ్య. బాయ్. అమ్మ మావయ్య గారు, మీరు మామూలు వాళ్ళు కాదు. అద్భుతంగా ప్లాన్ చేసి ఆ కుందనని కౌస్తుబ్ని విడదీస్తే మళ్ళీ వాళ్ళిద్దరినీ కలపాలని చూస్తారా? మీరు 1950 తెలివితేటలు చూపిస్తే నేను 1970 తెలివితేటలు చూపిస్తాను. కాసుకోండి. కుందనో నిన్ను బతకనివ్వను. రుద్ర, గన్ తీసుకుని ఎక్కడికి వెళ్తున్నావు? ఆ కుందరని మన కౌస్తు ప్రేమిస్తున్నాడని రత్నమాల నాతో చెప్పింది. ఆ మాట విన్నప్పటి నుంచి భరించలేకపోతున్నాను. ఆ కుందరనిక బతకనివ్వను. ఆగు రుద్ర. అయితే నీ కొడుక్కి శాశ్వతంగా దూరం అయిపోతావన్నమాట. ఏంటి? ఆ కుందరని చంపితే నా కొడుక్కి నేనెలా దూరం అవుతాను? ఖచ్చితంగా దూరం అయిపోతావు. ఆ కుందనని చంపింది నువ్వే అని తెలిసిన మరుక్షణమే కౌస్తుబ్ నిన్ను అసహ్యించుకుంటాడు. నిన్ను హంతకుల్లా చూస్తాడు. అంతకు మించి తను పెళ్లాడబోయే అమ్మాయిని దూరం చేశావన్న కోపంతో నిన్ను వదిలి శాశ్వతంగా ఇంటి నుంచి